సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 645 పేజీలోని 27 నుంచి ఈరోజు చదువుతున్నాము. బాబా శరీరానికి అంతిమ సంస్కారం ఎక్కడ ఎలా చేయాలి అన్న వాదోపవాదాలతో అందరూ అలసిపోయారు. చివరకు జరిగిన దాన్ని వినండి. బుట్టి యొక్క భవనంలోని హాలు మధ్య భాగంలో మురళీధరుని స్థాపనకి కేటాయించిన చోటులో బాబాను స్థాపించడానికి నిశ్చయమైంది. మొదట పునాది తవ్వుతున్నప్పుడు బాబా లెండికి వెళుతూ మాధవరావు విన్నపాల్ని తమ తలన ఆడించి సమ్మతించారు. మురళీధరుని స్థాపన కోసం పునాది తవ్వుతుండగా మాధవరావు బాబా చేతికి కొబ్బరికాయనిచ్చి బాబా దయతో అవలోకించండి అని ప్రార్థించాడు. ఆ శుభ సమయాన్ని గమనించి బాబా, ఈ కొబ్బరికాయని కొట్టు, మనమంతా బాలగోపాలరం ఇక్కడ కాలం గడుపుదాం, ఇక్కడే కూర్చొని సుఖదుఖాలను ముచ్చటించుకుందాం, పిల్లలకి ఇక్కడే మనశ్శాంతి లభిస్తుంది అని అన్నారు. బాబా ఊరికినే అలా అన్నారని మొదట అందరికీ అనిపించింది. కానీ వారి వచనం అనుభవానికి వచ్చిన తర్వాత ఆ మాట అర్థమైంది. బాబా శరీరాన్ని వదిలివేయడంతో మురళీధరుని స్థాపన ఆగిపోయింది. దానితో సాయి అనే నిధిని రక్షించుకోవడానికి అదే ఉత్తమ స్థానమని అనిపించింది. ఈ శరీరాన్ని వాడాలో ఉంచండి అన్న బాబా చివరి మాట ప్రకారం అదే నిశ్చయమైంది. ఆ విధంగా బాబాయే మురళీధరుడయ్యారు. శ్రీమంతుడైన బుట్టి మొదలగు భక్తులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ ఇదే విషయానికి సమ్మతించినందున బుట్టి భవనం సత్కారానికి ఉపయోగపడింది. ఎంతో ధనం వెచ్చించి కట్టిన ఆ భవనం ఉండి కూడా బాబా శరీరాన్ని మరెక్కడో ఉంచితే ఆ భవనం శూన్యంగా అత్యంత భయంకరంగా బాసిల్లేది. ఇప్పుడు ఇక్కడ జరిగే భజనలు, పూజలు, కథా కీర్తనలు, పురాణ శ్రవణం, అతిథి అభ్యాగతులు, కన్నదానం మొదలగునవి జరగడానికి కారణం శ్రీ సాయి. ఇప్పుడు అక్కడ అన్న సంతర్పణలకు, లఘుముద్ర, మహారుద్రావర్తనకు దేశ దేశాల నుండి భక్తులు రావడానికి అన్నిటికీ కారణం శ్రీ సాయి. ఇటువంటి సత్పురుషుల వచనంలోని అక్షరం అక్షరం చెవుల్లో భద్రపరుచుకోవాలి. కానీ ఏదో చెప్పి ఉండవచ్చు అనే అగౌరవంతో అలక్ష్యం చేయకండి. మొదటే వారి వచనాలు అస్పష్టంగానూ లేక ఎంతో సందిగ్ధంగానూ ఉన్న అవి సమయం గడిచాక సరిగ్గా అర్థమవుతాయి. బాబా శరీరాన్ని వదిలే ముందు షిరిడీలోని మసీదులో భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించిన అపశకునాలు జరిగాయి. ఇప్పుడు వానిలోని ఒకటే విషయాన్ని శ్రోతలకు మనం చేస్తాను. అన్నిటినీ చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుంది. బాబా వద్ద చాలా సంవత్సరాల నుండి ఒక పాత ఇటుక ఉండేది. వారు దానిపై చేతిని ఆంచి ఆసనం వేసుకుని కూర్చునేవారు. రోజు రాత్రి అయ్యాక మసీదులో బాబా ఏకాంతంగా ఆ ఇటుక ఆధారంగా ఆసనం వేసుకుని ఏకాగ్ర మనసుతో కూర్చునేవారు. అలా అనేక సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా గడిచాయి. కానీ జరగనున్నది అనుకోకుండా జరిగిపోతుంది. బాబా మసీదులో లేనప్పుడు కుర్రవాడు మసీదుని శుభ్రపరచడానికి చిమ్ముతున్నాడు. ఇటుక కింద చెత్తను తుడవడానికి ఇటుకను కాస్త లేవనెత్తాడు. అంతే, దానికి విరిగిపోయే వేళ వచ్చింది. ఆ పిల్లవాని చేతిలో నుండి జారి దబేల్న కింద పడి వెంటనే 2 ముక్కలైంది. ఈ విషయాన్ని విని బాబా, ఇటుక కాదు, నా కర్మే బద్దలైంది అని ఎంతో కలవరపడ్డాడు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు రాలాయి. రోజు వారి యోగాసనానికి వాడుకునే ఇటుక విరిగిపోగా వారి హృదయానికి బాధ కలిగి కంఠం గద్గదమైంది. చాలా కాలం నాటి ఇటుక వారి ఆసనానికి మూలాధారమైన అకస్మాత్తుగా విరిగిపోవడంతో వారికి మసీదు శూన్యంగా అనిపించింది. అది ఇటుకే అయిన బాబాకు ప్రాణ సమానంగా అది అత్యంత ప్రియమైనది. అందువల్ల దాని స్థితిని చూసి వారు చాలా బాధపడ్డారు. ఆ ఇటుక పైన మోచేతిని ఆంచి బాబా గంటలు గంటల ఆసనంలో యుగ తత్పురుషులే కూర్చునేవారు. దానిపై వారికి చాలా ప్రేమ. దాని సహవాసంలో ఆత్మచింతన చేసేవాడిని. అది నా ప్రాణం, నాకు తోడుగా ఉన్నది, విరిగిపోయింది, అది లేక నేను కూడా ఉండను. ఆ ఇటుక నా జన్మకు తోడుగా ఉన్నది, అది ఈరోజు నన్ను వదిలిపోయింది అని దాని గుణాలను తలుచుకొని బాబా బాధపడ్డారు. ఇక్కడ సహజంగా సందేహం కలుగుతుంది. ఇటుక క్షణభంగురమైనది కదా, మరి దానికోసం ఎందుకు శోకించడం, లోకులు ఏమనుకుంటారో అని మొదట ఎవరికైనా సరే సంశయం కలుగుతుంది. సాయి చరణాలకు నమస్కరించి నేను దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. సత్పురుషులు జగత్తును ఉద్ధరించడానికి మరియు దీనులను, పామరులను తరింపచేయడానికి అవతరిస్తారు. కానీ వారికి వేరే ఏ అవసరం లేదు. నవ్వడం, ఏడవడం, ఆడడం మొదలగు లౌకిక ఆచరణలు నటనలే అని ఇందులోని సారం. శ్రేష్ఠులు ఆచరించినట్లుగానే లోకులు వ్యవహరిస్తారు. 60వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.